బండ్ల గణేష్ ఈ పేరు తెలియని వారంటూ ఎవరు ఉండరు. సినిమా ఇండస్ట్రీలో బండ్ల గణేష్ ఇంటర్వ్యూస్ వచ్చినా లేదంటే ఆయన ఏమైనా మాట్లాడినా అదొక పెద్ద సెన్సేషనల్ గా మారిపోతుంది. సో నిన్న జరిగిన లిటిల్ హార్ట్స్ సక్సెస్ మీట్ లో కూడా బండ్ల గణేష్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆయన మాట్లాడిన ఆ స్పీచ్ ని బట్టి కూడా ఇప్పుడు వైరల్ అవుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. అసలు బండ్ల గణేష్ మాటలపై ఇండస్ట్రీలో పెద్ద చర్చ జరుగుతోంది. లిటిల్ హార్ట్స్ సక్సెస్ మీట్ లో బండ్ల స్పీచ్ ఇచ్చారు. అల్లు అరవింద్ పై ఇండైరెక్ట్ గా సెటైర్ వేశారు బండ్ల గణేష్. అరవింద్ చివర్లో వస్తాడంటూ ఆయన కామెంట్ చేశారు. అయితే క్రేజ్ ఉన్నంత వరకే పట్టించుకుంటారంటూ అల్లును ఉద్దేశించి కామెంట్ చేశారు బండ్ల గణేష్. ఇక ఇన్స్టాలో బండ్ల గణేష్ ఏదైతే మాట్లాడారో ఆ స్పీచ్ అయితే ఇప్పుడు వైరల్ గా మారుతోంది. ఇండస్ట్రీ మాఫియా అంటూ ఇండస్ట్రీ మాఫియా ఎవరు అంటూ కూడా పెద్ద చర్చ అయితే జరుగుతోంది. అసలు బండ్ల గణేష్ ఈ వ్యాఖ్యలు చేయడానికి గల కారణాలేంటి, చివర్లో అల్లు అరవింద్ వస్తారు అంటూ కూడా ఈ వ్యాఖ్యలు కూడా చేశారు. సో దీనికి సంబంధించి అసలు ఆ వ్యాఖ్యల వెనుక అంతరార్థం ఏంటి అంటూ కూడా ఇండస్ట్రీ మొత్తం కూడా అసలు బండ్ల గణేష్ స్పీచ్ పైన కాన్సన్ట్రేట్ చేసింది. ప్రతి ఒక్కరు కూడా ఇదే స్పీచ్ గురించి అయితే ఆలోచిస్తున్నారు. అసలు బండ్ల గణేష్ ఈ విధమైన వ్యాఖ్యలు ఎందుకు చేయవలసి వచ్చింది, అసలు బండ్ల గణేష్ స్పీచ్ ఇంత వైరల్ కావడానికి కారణాలేంటి, అసలు ఆయన ఏం మాట్లాడారో ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఒకసారి చూద్దాం. కష్టాలు, కన్నీళ్ళు, బాధలు అన్నీ ప్రిపేర్ అయ్యి రావాలి. ఎవరో కొన్ని వందల కోట్లకు ఒక ఆయన ఉంటాడు, ఒక స్టార్ కామెడీ కొడుకుగా పుడతాడు, ఒక మెగాస్టార్గా బామ్మర్తిగా ఉంటాడు, ఒక ఐకాన్ స్టార్కి తండ్రిగా ఉంటాడు. అట్లా ఒక 100 కోట్ల కూడా ఉంటాడు. అందరూ అట్లా ఉండలేరు. మన అందరూ కష్టపడాల్సిందే, తప్పదు. అట్లా ఎప్పుడు కాలు మీద కాలు వేసుకుంటాడు. ఆయన ఎవరికి అందుబాటులో ఉంటాడు, ఆయన ఎవరు అనుకుని ఆయన అందుబాటులోకి వెళ్తారు. అది జీవితం అంటే. అంత మహర్జాత్ కూడా నా జీవితంలో నేను చూడలేదు, ఇక చూడను కూడా. అట్లా ఆయన జీవితాన్ని అంత అద్భుతంగా ప్లాన్ చేసుకుని అల్లు అరవింద్ గారు ఇక్కడ రావటం, నిర్మాతని ఎంత అభినందించాలో బన్నీ నిన్ను నంది మీ ఇద్దరిని అంత అభినందించాలి. మామూలు విషయం కాదు. మీరు ఎంత కష్టపడ్డ పేరు అరవింద్ గారి సినిమా అంటున్నారు, అది ఆయన అదృష్టం, మీ బ్యాడ్ లక్. నేనేం చెప్పలేను. అమ్మ ఇదే ఎవడేం చెప్తారు చెప్పు. ఆయన ఏమీ చేయరు. లాస్ట్ మినిట్లో వస్తారు అంటారు, పేరు కొట్టేస్తాడు. ఆయన జాతకం అట్లాంటిది, మనం ఏం చేయలేం దాని అది. ఇట్లాంటి సినిమాని కొత్త కాలం ఎంకరేజ్ చేస్తూ కొత్త క్రీమ్ని బయటికి లాగి అందరు టీం అంతా చేసినాక లాస్ట్ మినిట్లో వచ్చి నవ్వుతూ అని అరవింద్ గారు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నవ్వకండి సార్, వాస్తవం సార్. మీ షర్టు నలగదు, మీ మనసు నలగదు, మీ హెయిర్ స్టైల్ మాలదు, మీరు మాత్రం డబ్బు సంపాదిస్తుంటారు. అది మీ అదృష్టం, దానికి ఎవడం చేయలేడు. ఇలాంటి సినిమా తీసిన మౌళి, నీకు మాట చెప్తున్నానమ్మా, ఈ 20 రోజులు జరిగిందంతా అబద్ధం, ఒక కల్పన, ఒక 3D అనుకో, కళ్ళజోడిది. ఈ సినిమా రిలీజ్ ముందు రోజు నువ్వు ఉన్న స్టేటస్ మీదే ఉండు. నేను అలాంటి దగ్గరికి వస్తారు, మౌళి గారు మీరు 6 అడుగులు హైట్ ఉన్నారండి, మీ ముందు విజయ్ దేవరకొండ, మహేష్ బాబు ఏం పనికి వస్తారని అంటారు. అవన్నీ నమ్మకోకు. నువ్వు ఒక చంద్రమోహన్ లాగా ఇండస్ట్రీని ఏలాలని కోరుకుంటున్నా. గ్రేట్ లెజెండరీ యాక్టర్ చంద్రమోహన్ గారు ఏమి సినిమాలు తీశారు, చచ్చిపోయేదాకా యాక్ట్ చేశాడు. అది వాస్తవాన్ని నమ్మమ్మ. మీ ఎవరు మీది గాజువాక, మీ గాజువాక బేస్ని మర్చిపోకు. ఈ ఫిలిం నగరు, ఈ సినిమా, ఈ ట్వీట్లు, ఈ ఫోటోలు, ఈ పొగడతలు, ఇదంతా అబద్ధం. ఇంటికి వెళ్ళావని వాస్తవానికి వెళ్ళిపో. నేను రోజు ఇంటికి వెళ్ళి నా షాద్నగర్ కోళ్ల ఫారం గుర్తించుకుంటా, లేకపోతే వీళ్ళు మన బతకనేరు. ఇక్కడ ఈ మాఫియా మన బతకనేదు. ఈ మాఫియాకి దూరంగా ఉండాలంటే మనం బేస్ మీద ఉండాలి. తప్పకుండా ఎవడు బాగుంటే అబ్బబ్బబ్బబ్బ ఎంత పొడుగుందో ఆయన ఇది అంటారు. నువ్వు నమ్మకో. నేను 5 అడుగుల హైటే ఉన్నాను, నేను మంచి నటుణ్ణి, నేను చంద్రమోహన్ లాగా ఉండాలి అనుకో. ఒకటి గుర్తుపెట్టుకో, నాకు ఒకటి గుర్తు బాగా. మెగాస్టార్ చిరంజీవి గారికి 1 year గ్యాప్ వచ్చింది. శ్రీకాంత్ అనే సినిమా పెళ్లి సంత తీసాడు అరవింద్ గారు, ఇండస్ట్రీ ఇటు కొట్టారు. అబ్బా శ్రీకాంత్ అని అయిపోయాడు, ఇక అది అన్నారు. ఒక స్టార్ను మనం ఏం చేయలేం. ఎవరో ఒక 100 కోట్లకు మెగాస్టార్ పుడతాడు. అట్లాంటి టచ్లో నువ్వు మంచి నటుడివి, నువ్వు మంచి నటుడిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్ను విష్ చేస్తున్నాను, నిన్ను ఆశీర్వదిస్తున్నాను, నేను హెచ్చరిస్తున్నాను. ఈ పొగడతలను నమ్మకో. రౌడీ షర్ట్ ఇచ్చాడు, మహేష్ బాబు ట్వీట్ వేశాడు, బండ్ల గణేష్ అయ్యేశాడు, ఇవన్నీ అబద్ధాలు. ఇది నిన్ను బ్లెస్ చేయడానికి, నీకు విషయం చెప్పడానికి చేస్తారు. ఇది ఈ రోజే. ఇంకో ఫ్రైడే ఇంకో మోడీ వస్తాడు, ఇంకో ఫ్రైడే ఇంకొకడు వస్తాడు. ప్రతిదానికి ప్రిపేర్ అయ్యిండు. ఎప్పుడు జాగ్రత్తగా ఉండు. దయచేసి దురలవాట్లు చేసుకోకు, దురలవాట్లు చేసుకోకు. ఎవరిని నమ్మకు, నమ్మినట్టు ఉండు, వాస్తవంగా బతుకు, అద్భుతంగా కథలు చేసుకో, నటుడిగా పేరు తెచ్చుకో. మీ అమ్మ నాన్న తలెత్తుకునే తిరిగే విధంగా, నీ బంధువులందరూ మౌళి మా ఫ్రెండ్ అని చెప్పుకునే విధంగా, ఇండస్ట్రీ అంతా నిన్ను చూసి ఆనందపడే విధంగా మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటూ, నన్ను ఈ ఫంక్షన్ తీసుకురావడానికి కారణమైన మిత్రుడు బన్నీవాసు, వంశీ నందిపాటికి, ఈటీవీ వినివారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ
ఇక బండ్ల గణేష్ మాటలపై ఆయన మాట్లాడిన స్పీచ్ పై ఇప్పుడైతే సర్వత్రా ఒక వైరల్ గా మారింది సోషల్ మీడియాలో. ఆయన స్పీచ్ అయితే దాంట్లో అల్లు అరవింద్ను ఉద్దేశించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేసిన సిచ్యువేషన్ కూడా మనం చూసాము. అసలు బండ్ల గణేష్ ఈ విధమైన వ్యాఖ్యలు చేయడానికి గల కారణాలేంటి, అసలు ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం పైన ఎలా ఆలోచిస్తున్నారు, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గౌతమి లైవ్లో అందిస్తారు. గౌతమి, నిన్న లిటిల్ హార్ట్స్ సక్సెస్ మీట్లో బండ్ల గణేష్ చేసిన ఈ స్పీచ్ వెనకాల అంటే ఇండైరెక్ట్గా అటు అల్లు అరవింద్ని టార్గెట్ చేసినట్టుగా కనిపించింది. అసలు ఎందుకు ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది, ఏ సందర్భంలో చేశారు? రైట్ రేఖ, అయితే లిటిల్ హార్ట్ మూవీ ఎంత సక్సెస్ అయిందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే నిన్న దీనికి సంబంధించి సక్సెస్ మీట్ సందర్భంగా అటు బండ్ల గణేష్ని కూడా చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేయడం కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే అక్కడికి విజయ్ దేవరకొండ అలాగే అల్లు అరవింద్ కూడా రావడం కూడా జరిగిందనమాట. అయితే స్పీచ్ చెప్పడానికన్నా ముందు మొత్తం కూడా అసలు ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది, ఎలా ఉంది, అండ్ ఒక సినిమా హిట్ అయ్యేసరికి హీరోలు అందరూ కావచ్చు, లేకపోతే ఇండస్ట్రీ మొత్తం కావచ్చు, ఆ హీరోని ఏ విధంగా మోస్తారు, ఏ విధంగా అప్రిషియేట్ చేస్తారు, పెద్దవాళ్ళ నుంచి చిన్న వాళ్ళ వరకు ప్రొడ్యూసర్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, అండ్ కొత్త అప్కమింగ్ మూవీస్ కి సంబంధించి కావచ్చు, ఏ విధంగా క్యూ కడతారు అని చెప్పి మౌలికి ఆయన జాగ్రత్త పరుస్తూ చెప్పడం కూడా జరిగింది. అండ్ ఇక్కడ విజయ్ దేవరకొండను కూడా ఉద్దేశించి చెప్పారు అన్నట్టు కూడా మనకి ఇక్కడ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోస్ కనుక మనం ఒక్కసారి కనుక చూసుకున్నట్లయితే ఏదైతే టీ షర్ట్ ఇచ్చాడు అంటే ఒక రౌడీ టీ షర్ట్ ఇచ్చాడు అని పొంగిపోవడం కానీ, లేకపోతే టీ షర్ట్ లేనప్పుడు వేరేగా ఉండడం కానీ అని చెప్పి అటు విజయ్ దేవరకొండని ఉద్దేశిస్తూ కూడా చెప్పాడు. అండ్ ఇంకొకటి, వీళ్ళందరూ కూడా నువ్వు తోపు నువ్వు తురుము అని చెప్పేసరికి ఒక్కసారిగా పైకి లెగిసిపోయి తర్వాత ఇండస్ట్రీలోని నన్ను కొట్టేవాడే లేడు అన్నట్టు కనుక ఉంటే డౌన్ఫాల్ ఏ విధంగా ఉంటుందో అన్న విషయాలు కూడా మళ్ళీ వివరంగా మౌలికి ఇంకొకసారి చెప్పే ప్రయత్నం కూడా చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే అటు అల్లు అరవింద్కి సంబంధించి అసలు ఎటువంటి మూవీస్ మనం చూస్తున్నాం గత కొన్ని నెలలుగా కూడా, ఏ మూవీ వచ్చినా ఈ ప్రొడక్షన్కి సంబంధించి అటు దిల్ రాజు కావచ్చు, లేకపోతే ఇటు అల్లు అరవింద్కి సంబంధించి కావచ్చు, చిన్న సినిమాల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఏ విధంగా సక్సెస్ అవుతుందో, అలాగే కలెక్షన్స్ రూపంలో ఏ విధంగా వసూలు చేస్తుందో కూడా మనం చూస్తున్నాం. అయితే ఇంత కలెక్షన్స్ కొల్లగొట్టినా, డైరెక్షన్ ఎంత బాగా తీసినా, లేకపోతే ప్రొడక్షన్ ప్రొడ్యూసర్స్ ఎంత ఖర్చు పెట్టినా సరే ఎవరికి కూడా పేరు వెళ్లకుండా కేవలం దాన్ని ఎవరైతే ఏ బ్యానర్ కింద అయితే ప్రొడ్యూస్ చేస్తున్నారో, లేకపోతే ఎవరైతే ప్రెజెంట్ చేస్తున్నారో మొత్తం సినిమా అంతా కూడా వాళ్ళకి వెళ్ళిపోవడం అన్నది ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గతంలోని హిట్ అయిన సినిమాలకు సంబంధించి అటు దిల్ రాజుకు వెళ్ళిపోవడం, లేకపోతే ఇప్పుడు హిట్ అయిన సినిమాలు కూడా ఇటు అల్లు అరవింద్ ఖాతాలో వేయడం కూడా ఇక్కడ బండ్ల గణేష్ ప్రత్యేకంగా నొక్కి వక్కాడించాడని చెప్పొచ్చు. ఎందుకంటే మీరు ఎంత కష్టపడినా సరే, ముఖ్యంగా అటు డైరెక్టర్కి సంబంధించి లేకపోతే ప్రొడ్యూసర్కి సంబంధించి కూడా ఆయన ఇక్కడ చెప్పడం జరిగింది, మీరు ఎంత కష్టపడినా, లేకపోతే మీరు ఎంత బాగా కథ తీసినా, ఎంత బాగా మీరు ప్రొడ్యూసర్ అంటే డబ్బులు పెట్టినా సరే మీ పేర్లు మాత్రం ఎక్కడ కూడా రావట్లేదు. మొత్తం ఖాతా అంతా అంటే సినిమా హిట్ మొత్తం కూడా వచ్చి చొక్కా నలగకుండా అలాగే కాళ్ళ మీద కాలేసుకొని గోల్డెన్ స్పూన్ అని కూడా చెప్తూ ఉన్నాడు అనమాట. సో ఎటువంటి కష్టపడకుండా, చెక్కు చెదరకుండా, ఒక చెమట పడకుండా కూర్చొని హాయిగా ఆయన ఖాతాలో వేసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. అది ఆయన అదృష్టం, మీ యొక్క దురదృష్టం అని చెప్పి మరొకసారి ఇండస్ట్రీలోని ఏ విధంగా ఉంది అని చెప్పారు. అంటే ఇక్కడ ఇంకొక వర్డ్ కూడా చెప్పడం జరిగింది, ఇండస్ట్రీలోని ఒక మాఫియా తయారైంది అని కూడా అక్కడ స్టేజ్ పైన ఆయన గట్టిగా చెప్పడం జరిగింది. అండ్ గతంలో కూడా అటు యాంకర్స్ కి సంబంధించి కావచ్చు, లేకపోతే ప్రొడ్యూసర్స్ కి, డైరెక్టర్స్ కి, అండ్ కొత్తగా వచ్చిన డైరెక్టర్స్ కూడా ఏ విధంగా మాఫియా ఉంది ఇండస్ట్రీలోని, మనం నిలదొక్కుకోవడం చాలా కష్టము, ఈ హెవీ కాంపిటీషన్ లోని కొత్త వాళ్ళకి అవకాశాలు రావడం కానీ, లేకపోతే కొత్త వాళ్ళు నిరూపించుకోవడానికి కూడా చాలా కష్టము. వన్స్ ఆ సినిమా హిట్ అయితే తప్ప జనాల్లో కానీ ఇండస్ట్రీకి కానీ మనం కనిపించము. వన్స్ ఆ మూవీ కనుక ఏదైనా ఫ్లాప్ కానీ లేకపోతే మిక్స్డ్ టాక్ కనుక తెచ్చుకున్నట్లయితే మళ్ళీ వాళ్ళకి ఇంకొక అవకాశం లేనట్టే, ఇండస్ట్రీలో కావచ్చు లేకపోతే బయట కావచ్చు ఎక్కడ కూడా కనిపించిన పరిస్థితి కనిపిస్తుంది అని చెప్పి కూడా మరొకసారి బండ్ల గణేష్ మాటలు నిరూపించబడ్డాయి. అండ్ ముఖ్యంగా ఇటు అల్లు అరవింద్ గురించి ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాడు, ఇండస్ట్రీలోని ఏ విధంగా ఈ మెగా ఫ్యామిలీకి సంబంధించి కావచ్చు, ఏ విధంగా రూలింగ్ అన్నది ఉంది, ముఖ్యంగా అల్లు అరవింద్కి సంబంధించి ప్రొడక్షన్ వైపు కావచ్చు, ఈ డిస్ట్రిబ్యూషన్స్ వైపు కావచ్చు, ఏ విధంగా వాళ్ళ చెయ్యే ఉంది. ఆ నలుగురు ప్రొడ్యూసర్స్ గత నుంచి కూడా ఇష్యూస్ టికెట్ రేట్లో విషయం కావచ్చు, లేకపోతే థియేటర్స్ మ్యాటర్స్లో కావచ్చు, అండ్ పెద్ద సినిమాల విషయాల్లో కావచ్చు, ఆ నలుగురు ప్రొడ్యూసర్స్ అని వ్యాఖ్యానిస్తున్న తీరు మనం చూస్తూ ఉన్నాము. మరి ఈ రోజు బండ్ల గణేష్ అంటే గతంలోని అల్లు అరవింద్ చెప్పాడు, ఆ నలుగురిలోని నేను లేను అని చెప్పడం జరిగింది. మరి వాళ్ళ బండ్ల గణేష్ వ్యాఖ్యలు కనుక చూసుకున్నట్లయితే ఈయన కూడా వన్ ఆఫ్ ద మెంబర్, ఈయన కూడా రూల్ చేస్తున్నాడు అని ఇక్కడ మనకి క్లియర్గా స్టేజ్ మీద చెప్పడం జరిగింది. అండ్ ఇంకొకటి బడ్జెట్ల విషయం గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. ఈ మధ్య కాలంలోని తెలుగు ఇండస్ట్రీలో ముఖ్యంగా సినిమాలు స్థాయి ఏ విధంగా పెంచుకుంటూ పోతున్నారు మనం చూస్తూ ఉన్నాం. 5,000 కోట్లు 1,000 కోట్లు అని లేకపోతే ఇలాంటి బడ్జెట్లు పెట్టి తీరా మనం థియేటర్స్కి వెళ్ళి అంతంత ఖర్చు పెట్టుకొని థియేటర్స్కి వెళ్ళి చూస్తే అరే స్టోరీలో ఏముంది, కొత్తగా వీళ్ళు ఏం తీశారు, దీనికి ఎందుకు ఇంత బడ్జెట్ పెట్టాల్సి వచ్చింది, అసలు 5,000 కోట్లు పెట్టాల్సిన బడ్జెట్ గల సినిమా
సినిమాయేనా, ఇందులో ఏమంత గొప్ప విఎఫ్ఎక్స్ వాడారు, లేకపోతే ఏమంత గొప్పగా కాస్టింగ్ పెట్టారు, లేకపోతే స్టోరీ ఏముంది అనుకున్న స్థాయిలోని ఇవాళ ఎన్ని సినిమాలు గల్లంతైపోతున్నాయో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక రోజు మాత్రమే ఆడి రెండో రోజుకి కలెక్షన్స్ పరంగా కూడా పెద్ద హీరో సినిమా అని కూడా లేకుండా రెండో రోజుకి ఏ విధంగా పడిపోతున్నాయో కూడా మనం చూస్తూ ఉన్నాము. అండ్ ఇక్కడ కూడా కలెక్షన్స్ విషయం ఏంటంటే ఇప్పుడు బండ్ల గణేష్ మాట్లాడేటప్పుడు అల్లు అరవింద్ రియాక్షన్స్ కూడా చాలా సరదాగానే కనిపించాయి. బండ్ల గణేష్ మాట్లాడడం కూడా చాలా జోవియల్ గానే కామన్ గానే మాట్లాడారు, న్యాచురల్ గానే మాట్లాడినట్టుగా కనిపించాయి. కానీ ఇంత పెద్ద చర్చకు దారి తీసిన పరిస్థితులు ఏంటి? మరి దీన్ని అల్లు అరవింద్ సీరియస్ గా తీసుకుంటారా, లేదంటే లైట్ గా తీసుకొని వదిలేసే అవకాశమే ఉంటుందా? ఎటువంటి కష్టాలు ఉండవా? రైట్, ముఖ్యంగా ఇది సీరియస్గా తీసుకోవాల్సిన విషయమే. ఎందుకంటే అక్కడ అల్లు అరవింద్ అంత పెద్ద సక్సెస్ మీట్లోని అంతమంది మీడియా సమావేశంలో తను ఎటువంటి రియాక్షన్స్ ఇచ్చినా అవి ఏ విధంగా బయటకు పోర్ట్రే అవుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఈరోజు ఆయన సరదాగా నేను అన్నాను అని అనుకున్నా సరే ఆయన మాట్లాడేవి నిజాలే అని చెప్పి ఈరోజు చాలామంది ఒప్పుకుంటున్నారు. ఎందుకంటే అదే మీటింగ్లో ఉన్న ప్రొడ్యూసర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా గతంలోని ఇండస్ట్రీలో ఏ విధంగా ఉంది, ప్రొడ్యూసర్స్ ఎటువంటివి ఫేస్ చేస్తూ ఉన్నారు, లేకపోతే ఏ విధమైన కాంపిటీషన్ ఉంది, లేకపోతే ఏ విధంగా తొక్కేస్తూ ఉన్నారు, అండ్ మాఫియా అని ఏదైతే సంబోధించారో ఏ విధంగా ప్రొడ్యూసర్స్కి సంబంధించిన మాఫియా కావచ్చు ఏ విధంగా ఉన్నది అని చెప్పి పలుమారు సార్లు వారి యొక్క ఎక్స్ వేదికగా కూడా చెప్పుకున్న పరిస్థితులు ఉన్నాయి. మరి ఈ రోజు ఇక్కడ ప్రస్తావించిన తీరు ఏదైతే ఉందో అది నిజంగా ఆయన సీరియస్గానే, కాకపోతే కామెడీ వేలో చెప్తే సరిపోతుంది, మరీ సీరియస్గా చెప్తే బాగోదు అన్నట్టు ఆయన చిల్గా లేకపోతే ఏదో కౌంటర్ వేస్తున్నట్టు చెప్పుకుంటూ పోయాడు. ఎందుకంటే ఇది నిజంగానే బండ్ల గణేష్ కావాలని చెప్పినట్టు మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఇంకోటి అది చిల్ మూమెంట్లో వెళ్ళిపోవాలి, బట్ వాస్తవం ఏంటి అన్నది జనాలకి తెలియాలి, కొత్తగా వచ్చిన ప్రొడ్యూసర్స్కి తెలియాలి, లేకపోతే కొత్తగా ఇవాళ సక్సెస్ కొట్టిన హీరో మౌలి ఎవరైతే ఉన్నారో ఇలాంటి కొత్త హీరోలకి ఇది అర్థం కావాలి. ఈ విధంగా కాంపిటీషన్ ఉంటుంది, మీరు ఈ విధంగా నిలదొక్కుకోవాలి, ఈ విధంగా ఒక సినిమా హిట్ అవ్వగానే ప్రతి ఒక్కరు కూడా అప్రిషియేట్ చేయగానే మీరు ఎక్కువ ఊహించుకోకూడదు, రేపు మాపో ఇంకొక మౌలి అన్నది వస్తాడు నిన్ను తొక్కేస్తాడు మళ్ళీ వాడిని హైప్ ఇస్తారు అని చెప్పకనే చెప్పాడనమాట ఆ స్టేజ్ పైన. కాబట్టి ఇక్కడ ప్రొడ్యూసర్స్కి సంబంధించి కూడా గతం నుంచి కూడా ఇటు కొత్తగా వచ్చిన డైరెక్టర్స్ కావచ్చు, లేకపోతే కొత్తగా వచ్చిన ప్రొడ్యూసర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా చెప్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రైట్, చూస్తున్నారు కదా, నిన్న లిటిల్ హార్ట్స్ సక్సెస్ మీట్లో బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో అవి అయితే పెద్ద దుమారమే రేగుతోంది. సో ప్రజెంట్ మనము సిచ్యువేషన్ కూడా చూసుకోవచ్చు. ఆయన ఎంత జోవియల్గా మాట్లాడినప్పటికీ కూడా ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఎన్నో సవాళ్ళను అయితే ఎదుర్కొంటున్నారు. మొన్నటి వరకు జరిగిన అటు స్ట్రైక్స్ కానీ నిరసనలు కానీ షూటింగ్స్ని నిలిపివేసి వాళ్ళు చేసే ఆందోళనలు కానీ ఈ విధంగా ఎన్నో ఇండస్ట్రీకి సంబంధించిన ఇవి ఎన్నో సమస్యలు ఉన్నాయి. సో ప్రొడ్యూసర్స్ మధ్యలో ఐక్యత లేదు అంటూ కూడా గతంలో కూడా కొన్ని సందర్భాలలో అల్లు అరవింద్ చేసిన కామెంట్స్ని కూడా మనం చూసాము. సో ఇప్పుడు ఇదే వేదిక పైన అంటే అటు లిటిల్ హార్ట్స్ సక్సెస్ మీట్కి సంబంధించి అదే వేదిక పైన అటు బండ్ల గణేష్ ఈ విధమైన వ్యాఖ్యలు చేయడాన్ని చాలా మంది కూడా వీటిని చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. సో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీపాల్ అయితే అందిస్తారు. శ్రీపాల్, అసలు బండ్ల గణేష్ చేసిన ఈ వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు? ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీకి సంబంధించిన చాలా సమస్యలు అయితే ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. మొన్నటి వరకు సిండికేట్ అని కొంతమంది మాట్లాడారు, కొంతమంది మాఫియా అని మాట్లాడుతున్నారు. మొన్నటి వరకు సినిమా కార్మికులు పడ్డ కష్టాలకు సంబంధించి ప్రభుత్వాలతో చర్చలు కూడా జరుగుతున్నాయి. సో ఇటువంటి సిచ్యువేషన్స్లో ఇప్పుడు ఈ విధమైన వ్యాఖ్యలు బండ్ల గణేష్ చేయడం సో ఏ విధంగా చూడొచ్చు? చిన్న సినిమా 2,40,00,000 పెట్టి తీస్తే ఇంత బ్లాక్ బస్టర్ అయినందుకు నిన్న ఒక సక్సెస్ మీట్ అయితే అరేంజ్ చేశారు. దీనికి చీఫ్ గెస్ట్ గా విజయ్ దేవరకొండ కూడా అటెండ్ అయ్యాడు. నిన్న ప్రముఖ హోటల్లో హైదరాబాద్ సిటీలో అయితే ఘనంగా జరిగింది. ఇంత చిన్న సినిమాకి ఇంత భారీ కలెక్షన్స్ రావాలి అంటే చిన్న సినిమా బతకలేదు, చిన్న సినిమా బాగలేదు, చిన్న సినిమా పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నప్పటికీ ఈ సినిమా బాగుంటే, కథ బాగుండి, సినిమా బాగుంటే ఖచ్చితంగా జనాలు అయితే థియేటర్కి వస్తారనేది ఒక నిదర్శనం ఈ సినిమా నిరూపించిందని చెప్పుకోవచ్చు. అయితే అల్లు అరవింద్ పై కూడా ఇండైరెక్ట్ గా సెటర్ వేశాడు బండ్ల గణేష్. అయితే అల్లు అరవింద్ కూడా చివర్లో వస్తాడంటూ కామెంట్ చేశాడు. దీన్ని నిర్మించింది మరొక ప్రముఖ సంస్థ అయినప్పటికీ ఈ డిస్ట్రిబ్యూషన్ మాత్రం ఇద్దరు వ్యక్తులు చేయడం జరిగింది. ఆ ఇద్దరు వ్యక్తులు చేసిన తర్వాత కూడా అల్లు అరవింద్కే సక్సెస్ అయితే ఆయన పేరుకే వస్తుంది. అల్లు అరవింద్కి రావడం కూడా చివరిలో వస్తాడు, ఆయన అదృష్టం అలాగే ఉంటుంది అని చెప్పేసి అయితే పలుసార్లు కామెంట్ చేయడం జరిగింది. అయితే ఈ క్రేజ్ ఉన్నంత వరకే పట్టించుకుంటారంటూ కూడా అల్లు అర్జున్ ని ప్లస్ ఎందుకంటే అల్లు అర్జున్ ఉద్దేశించి కూడా, ఎందుకంటే అల్లు అర్జున్ చాలా వర్కాలిక్ మనిషి. సినిమా రాత్రి ఈ రోజు కలుస్తుంటాడు, తెల్లారి మళ్ళీ ఫ్రెష్ గా తయారై ఫ్రెష్ గా ఏం వర్క్ చేద్దామనే లో ఉంటాడని కూడా చెప్పారు. ఇన్స్టాగ్రామ్ అయితే ఇది వైరల్ గా మారింది గణేష్ కామెంట్స్. గతంలో కూడా చాలా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమాకి గెస్ట్స్ ఉంటాడు, పవన్ కళ్యాణ్ చిరంజీవి గారు బర్త్డే
వేదికలో గెస్ట్ గా ఉంటాడు. ఆ రంగంలో వచ్చినప్పటికీ ప్రతిసారి ఒక సెన్సేషనల్ టాపిక్, సెన్సేషనల్ హాట్ కామెంట్స్ అయితే చేస్తూనే ఉంటాడు ఇండస్ట్రీ గురించి. అయితే ఇండస్ట్రీలో మాఫియా ఎవరంటూ కూడా ఒక చర్చ జరుగుతుంది. ఇప్పుడు బండ్ల గణేష్ అయితే ఒక అగ్గి రాజేసినట్టు తెలుస్తుంది. ఈ షర్ట్ ఎవరిచ్చారు అయితే గతంలో కూడా, ఎందుకంటే ఈ సినిమా సక్సెస్ అయినాక విజయ్ దేవరకొండ కూడా తనకి రౌడీ బ్రాండ్ అనే ఒక బట్టలు అయితే బ్రాండ్ ఉంది, ఆ బట్టలను కూడా పిలిచి ప్రతి సినిమా సక్సెస్ అయిన వాళ్ళకి అందరికి అల్లు అర్జున్ సినిమాలకి అల్లు అర్జున్ కి పంపిస్తుంటాడు ప్రమోషన్ టైంలో. ఇప్పుడు ఈ సినిమా కూడా రౌడీ అనే టీషర్ట్స్, రౌడీ అనే హుడ్డీస్ కూడా వీళ్ళకి గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది. వాటిని పట్టుకొని మరి ఇలాంటి షర్ట్లు ఇస్తారు, ఇలాంటి బట్టలు ఇస్తారు, ఇలాంటి ఇచ్చేసి నిన్ను మాయ చేస్తారని చెప్పేసి డైరెక్ట్ స్టేజ్ లో మీద కొంచెం చర్చనీయాంశం అంశమైన జరిగింది. ఆ తర్వాత మౌలి కూడా ఈ షర్ట్ ఎవరిచ్చినా, ఈ ప్యాంట్ ఎవరిచ్చినా మౌలిలానే ఉంటాడని చెప్పేసి కూడా తన అకౌంట్ ఇవ్వడం జరిగింది. ఈ మళ్ళగానే షార్ట్ కామెంట్స్ అయితే ఒక చర్చగా అయితే దారితీసాయి ఇండస్ట్రీలో, ఒక అగ్గి రాజేసిందని చెప్పచ్చు రేఖ. రైట్, థ్యాంక్ యూ శ్రీపాల్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రైట్, ఇక నిన్న బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు అయితే ప్రెజెంట్ అయితే వైరల్గా మారుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా బండ్ల గణేష్ ఏం మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు అనే కోణంలో అయితే ఆలోచిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఎవరెవరు గతంలో లేని సమస్యలు ఇప్పుడు ఎందుకు బయటకు వస్తున్నాయి అనే సిచ్యువేషన్ కూడా ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు. దీనికి సంబంధించి నిన్న బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు అయితే పెద్ద దుమారానికి దారితీశాయి. రైట్, ఇక ప్రొడ్యూసర్ నట్టి కుమార్ ఏం మాట్లాడారో ఒకసారి విందాం. నిర్మాత ఎంత బడ్జెట్ అయింది, అసలు ఆ బడ్జెట్ మొత్తం టోటల్గా మనం సినిమా తీసిన బడ్జెట్ ఎంత, ఆ బడ్జెట్ ఛాంబర్కి సబ్మిట్ చేశాడా, అలాగే గవర్నమెంట్కి సబ్మిట్ చేశాడు. యాజ్ పర్ జీవో ఉంది. మీరు బడ్జెట్ ఎంత తీశారు, మీకు ఎంత ఇప్పుడు రేట్ వస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది అని చెప్పగలగాలి. అది చెప్పిన తర్వాత హోమ్ సెక్రటరీ ఛాంబరు వెరిఫై చేసి ఈయనకి 1000 కావాలా, 10,000 రూపాయలు కావాలా, 20,000 రూపాయలు కావాలా, ఇంత బడ్జెట్ పెట్టాడు. ఒక టికెట్ 20,000 రూపాయలు పెడితే బాగుంటుంది, ఒక టికెట్ లేకపోతే 10,000 పెడితే బాగుంటుంది, 1000 పెడితే బాగుంటుంది. ఆయన మన దాని గారికి నష్టపోతారు కాబట్టి ఒకటే రోజు ఆ కలెక్షన్ మొత్తం లాగేస్తే బాగుంటుంది అని హోమ్ సెక్రటరీ కానీ ఛాంబర్ వారు కానీ ఒక నిర్ణయం తీసుకొని ఆ టికెట్ జీవో పాస్ చేస్తారు. ఆయన పెట్టిన బడ్జెట్కి 1000 రూపాయల టికెట్కి ఆక్యుపెన్సీ ఎంత, ఎన్ని సీట్లు, మొత్తం ఎంత వస్తుంది, ఫస్ట్ డే 2000 థియేటర్లు పడితే ఎంత వస్తుంది, మళ్ళీ తర్వాత 300 150 రూపాయలు 125 రూపాయలు 300 రూపాయల టికెట్ అవుతుంది. 300 రూపాయల టికెట్ మీద ఎంత వస్తుంది, 400 రూపాయల టికెట్ మీద ఎంత వస్తుంది, మొత్తం పర్ డే 3 డేస్ కలెక్షన్స్ ఎంత వస్తున్నాయి, ఎన్ని 100 కోట్లు వస్తున్నాయి, దాంట్లో జిఎస్టీ తీసేస్తే రెంట్లు తీసేస్తే మొత్తం ఎంత కలెక్షన్ వస్తుంది, ఆయన పెట్టిన బడ్జెట్ ఎంత. ఓకే, మనం 3 రోజుల కోసం తీస్తున్నావా, 30 రోజుల కోసం తీస్తున్నావా, లేకపోతే 3 నెలల కోసం తీస్తున్నావా, లేకపోతే ఆ 1 రోజు కోసం తీస్తున్నావా అనేది నిర్మాత చెప్పాలి ఆన్సర్. అది హీరో సంబంధం లేదు. హీరో ఆయన డ్యూటీ ఆయన చేశాడు, ఆయన సినిమా చేశాడు, మీరు బడ్జెట్ పెట్టుకున్నారు, చేశారు. ఈరోజు హీరో అనేది ఒక ప్రేమ. తల్లిదండ్రులకి ఎంత ప్రేమిస్తారో హీరోని అంతకన్నా ప్రాణంగా ప్రేమిస్తారు. తల్లి కంటే తండ్రి కంటే ఆ హీరోనే ప్రాణం. ఆ హీరో సినిమా ఫస్ట్ డే చూసేయాలి. అప్పు చేస్తామా, ఏం చేస్తామా, బండి అమ్మేస్తామా, లేకపోతే ఏం అమ్మేస్తామో తెలియదు, ఆ హీరో సినిమా చూసేయాలి. అలాంటి ప్రేమ ఉన్న అంత ప్రేమని మనం డబ్బుతో కొంటామా? డబ్బుతో కొంటామా అంటే మనం సినిమా నిర్మాత నష్టపోకుండా దానికి ఎంత బడ్జెట్ అవుతుందో ఆ బడ్జెట్లో రేటు పెంచి చేయాలి తప్ప 1000 రూపాయల టికెట్ పెడితే సగటు ప్రేక్షకుడు ఎలా కొంటాడు? సి క్లాస్ యాజ్ మాస్ పబ్లిక్ అండ్ బి యాజ్ ఎ మిడిల్ అండ్ ఏ అండ్ టాప్ లెవెల్ 7 లక్షల జీతగాడు మీరు పెట్టేది చూస్తాడు. మనకి కాగితాలు ఇసిరేది, మనల్ని అభిమానించేది, మనల్ని సంతోషపడేది, బెనిఫిట్స్ వల్ల అభిమానులు ఎవరండి? ఈజ్ మాస్ పబ్లిక్. మాస్ పబ్లిక్కి రోజుకి జీతం ఎంత? నాకు తెలిసి ఆంధ్రాలో 5,000 జీతం, నెలకు 5,000 జీతం నుంచి 15,000 రూపాయల దాకా మామూలుగా ఉంది. డైలీ లేబర్కి రోజుకి 700 నుంచి 600 నుంచి మామూలుగా బి క్లాసుల్లో గవర్నమెంట్ ఇచ్చిన జాబ్లో 600 రూపాయలు ఉంది. అంటే 20,000 దాటి జీతాలు ఎక్కడ కూడా మిడిల్ అండ్ వెళ్ళలేవు. ఇది మామూలుగా మన సాఫ్ట్వేర్ అక్కడ 5 అక్కడ ఆంధ్రప్రదేశ్ చెప్తున్నా. అలాంటి అప్పుడు 20,000 దాటి లేనప్పుడు 1000 రూపాయలు టికెట్ ఇచ్చి ఆ హీరో సినిమా 2-3 సార్లు చూడాలనుకున్నప్పుడు ఎలా అవుతుంది? పాసిబుల్ అవుతుందా? మీరు 20,000 రూపాయలు టికెట్ పెట్టడం ఎంత దాకా సబ్బు? ఒక్కసారి ఆలోచించండి. మీరు ఇంకొకటి కనుక ఏ క్లాస్ 1000 పెట్టారు, బి క్లాస్ అనే సెంటర్ 1000 పెట్టారు, అంటే విశాఖపట్నం 1000 పెట్టారు, నర్సీపట్నం 1000 పెట్టారు, పాకిరాపేట 1000 పెట్టారు, కొత్త అడ్రోడ్డు 1000 పెట్టారు. అంటే ఇక్కడ మరి ఏ క్లాస్, బి క్లాస్, సి క్లాస్, మళ్ళీ ఏ క్లాస్, బి క్లాస్, ఏ మున్సిపాలిటీ, మెట్రోపాలిటన్, ఆల్రెడీ సర్పంచ్, పంచాయతీలు, మళ్ళీ మున్సిపాలిటీలు ఎందుకు అంటారు?
మొత్తం మెట్రోపాలిటన్ చేసేవచ్చు కదా. అది కాదు అంటే హోమ్ సెక్రటరీ మరి ఆయన అభిమానాన్ని హోమ్ సెక్రటరీ మరి ఏ విధంగా వెరిఫికేషన్ చేశారు, ఏ విధంగా 1000 రూపాయలు టికెట్ పెడితే ఆక్యుపేషన్ ఎంత, ఆక్యుపేషన్ కెపాసిటీతో ఎంత వస్తుంది, ఎన్ని కోట్ల కలెక్ట్ చేస్తుంది, ఆయన బడ్జెట్ ఎంత, మీరు ఎన్ని వందల కోట్ల రూపాయలు కలెక్ట్ చేస్తున్నారు, ఎన్ని రోజులు సినిమా ఆడుతుంది అనుకుంటున్నారు, ఎన్ని సినిమా మొత్తం 3 రోజుల అంటే బ్రేక్ ఈవెన్ 3 రోజులు అవ్వాలనుకుంటున్నారు, 1 రోజులు అవ్వాలనుకుంటున్నారా? నేను ఎందుకు అడుగుతున్నానంటే ఇది హీరో గారిని వైసీపీ వాళ్ళు వచ్చి హీరో గారిని మీద ట్రోల్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. నిర్మాత చేసిన తప్పు, ఛాంబర్ చేసిన తప్పు, హోమ్ డిపార్ట్మెంట్ చేసిన తప్పు. హోమ్ డిపార్ట్మెంట్ వెరిఫై చేసుకోవాలి. ఆ టికెట్ రేటు 1000 రూపాయలు పెడితే సామాన్యుడు ఎలాగెళ్ళగలుగుతాడు? రైతు ఈరోజు కన్నీరు పెట్టుకుంటున్నాడు, రైతు బాధపడుతున్నాడు, రైతు రూపాయికి కిలో టమాటాలని బాధపడుతున్నాడు, ఏడుస్తూ ఉన్నాడు, రూపాయికి ఉల్లిపాయలని ఏడుస్తూ ఉన్నాడు. ఆ ఏడుస్తున్న రైతు కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమాని అయి ఉంటాడు, వాళ్ళ కొడుకు కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమాని అయి ఉంటాడు, ఆ పిల్లలు కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమాని అయి ఉంటారు. ఆ అభిమాని అయినప్పుడు మనం 1000 రూపాయల జీవో ఇలాగ ఇచ్చినప్పుడు వాళ్ళు ఎన్నో సంవత్సరం అంతా కష్టపడిన ఆ రైతుకి మనం ఎంత కొనండి గిట్టుబాటు ధర అని ఒక జీవో ఇచ్చుంటే ఆ రోడ్డు మీద లేకుండా ఆ చక్కగా వాళ్ళందరూ ఆ రైతులంతా చక్కగా హ్యాపీగా ఉంటారు కదా. మనం ఉన్నవాడికి మనం జీవో ఇస్తున్నాం, లేనివాడిని లేనివాడిగా ఉంచి రోడ్డు మీద తీసుకొచ్చి నడి రోడ్డు మీద కూర్చోబెట్టి మన ఆకలితో అలమటించిపోయేటట్టు చేస్తున్నాం. ఇది ఎక్కడ న్యాయం, ఎక్కడ ధర్మం? ఒక్కసారి ఆలోచించండి పెద్ద మనసుతో. నేనేమంటున్నానంటే ఆ బిడ్డడు నాన్న నేను పవన్ కళ్యాణ్ గారి సినిమాకి వెళ్ళాలంటే 1000 కేజీలు ఉల్లిపాయలు కానీ 1000 కేజీలు టమాటాలు కానీ అమ్ముతే కానీ ఆ సినిమాకి వెళ్ళలేరు. ఆ బిడ్డని సినిమాకి వెళ్ళొద్దు అంటే ఆ గేటు కాడ కూర్చొని మా హీరో సినిమా చూడాలా అని బాధపడతాడు. ఇవన్నీ నేను అనుభవించేవాడిని. ఎదురుకుంటే థియేటర్లో నా థియేటర్లో నేను ఉండేటప్పుడు వాళ్ళందరినీ చూసి బాధ అనిపిస్తూ ఉంటుంది. 1000 రూపాయలు టికెట్ పెట్టి బి క్లాస్లో పెడితే ఎలా ఉంటుంది? ఒకటి. రెండోది, గత సినిమాలు తీసుకుందాం. హరిహర వీరమల్లు, వారటు, మా కూలీ, బిఫోర్ సినిమాలు పుష్ప, లేకపోతే గేమ్ చేంజర్. ఏ క్లాస్ ఆక్యుపేషన్ ఎంత? ఇదే రేట్ల మీద. బి క్లాస్ ఆక్యుపేషన్ ఎంత, సి క్లాస్ ఆక్యుపేషన్ ఎంత? ఏ క్లాస్ 100% ఆక్యుపేషన్, బి క్లాస్ 30% ఆక్యుపేషన్, సి క్లాస్ 20% ఆక్యుపేషన్. అసలు బండ్ల గణేష్ స్పీచ్ ఇంత వైరల్ అవ్వడానికి కారణాలేంటి? అసలు ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ఇండస్ట్రీ కష్టాలు, కన్నీళ్ళు, బాధలు అన్నీ ప్రిపేర్ అయ్యి రావాలి. ఎవరో కొన్ని 100 కోట్లకు ఒక ఆయన ఉంటాడు, ఒక స్టార్ కామెడీ కొడుకుగా పుడతాడు, ఒక మెగాస్టార్గా బామర్తిగా ఉంటాడు, ఒక ఐకాన్ స్టార్కి తండ్రిగా ఉంటాడు. అట్లా ఒక 100 కోట్ల కూడా ఉంటాడు. అందరూ అట్లా ఉండలేరు. మన అందరూ కష్టపడాల్సిందే, తప్పదు. అట్లా ఇప్పుడు కాలు మీద కాలు వేసుకుంటాడు. ఆయన ఎవరికి అందుబాటులో ఉంటాడు, ఆయన ఎవరు అనుకుని ఆయన అందుబాటులోకి వెళ్తారు. అది జీవితం అంటే. అంత మహర్జాత్ కూడా నా జీవితంలో నేను చూడలేదు, ఇక చూడను కూడా. అట్లా ఆయన జీవితాన్ని అంత అద్భుతంగా ప్లాన్ చేసుకుని అల్లు అరవింద్ గారు ఇక్కడ రావటం, నిర్మాతని ఎంత అభినందించాలో బన్నీ వాసు నిన్ను నంది మీ ఇద్దరిని అంత అభినందించాలి. మామూలు విషయం కాదు. మీరు ఎంత కష్టపడ్డ పేరు అరవింద్ గారి సినిమా అంటున్నారు, అది ఆయన అదృష్టం, మీ బ్యాడ్ లక్. నేనేం చెప్పలేను. అమ్మ ఎవడేం చెప్తాడు చెప్పు? ఆయన ఏమీ చేయరు. లాస్ట్ మినిట్లో వస్తారు అంటారు, పేరు కొట్టేస్తాడు. ఆయన జాతకం అట్లాంటిది, మనం ఏం చేయాలి దాని అది. ఇట్లాంటి సినిమాని కొత్త కాలం ఎంకరేజ్ చేస్తూ కొత్త క్రీమ్ని బయటికి లాగి అందరు టీం అంతా చేసినాక లాస్ట్ మినిట్లో వచ్చి నవ్వుతూ అని అరవింద్ గారు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నవ్వకండి సార్, వాస్తవం సార్. మీ షర్టు నలగదు, మీ మనసు నలగదు, మీ హెయిర్ స్టైల్ మాలదు, మీరు మాత్రం డబ్బు సంపాదిస్తుంటారు. అది మీ అదృష్టం, దానికి ఎవడం చేయలేడు. ఇలాంటి సినిమాలు తీసిన మౌళి నీకు మాట చెప్తున్నానమ్మా, ఈ 20 రోజులు జరిగిందంతా అబద్ధం, ఒక కల్పన, ఒక 3D అనుకో, కళ్ళజోడిది. ఈ సినిమా రిలీజ్ ముందు రోజు నువ్వు ఉన్న స్టేటస్ మీదే ఉండు. నేను అలాంటి దగ్గరికి వస్తారు, మౌళి గారు మీరు 6 అడుగులు హైట్ ఉన్నారండి, మీ ముందు విజయ్ దేవరకొండ మహేష్ బాబు ఏం పనికి వస్తారని అంటారు. అవన్నీ నమ్మకోకు. నువ్వు ఒక చంద్రమోహన్ లాగా ఇండస్ట్రీని ఏలాలని కోరుకుంటున్నా. గ్రేట్ లెజెండరీ యాక్టర్ చంద్రమోహన్ గారు ఏమి సినిమాలు తీశారు, చచ్చిపోయేదాకా యాక్ట్ చేశాడు. అది వాస్తవాన్ని నమ్మమ్మ. మీ ఎవరు మీది గాజువాక, మీ గాజువాక బేస్ని మర్చిపోకు. ఈ ఫిలిం నగరు, ఈ సినిమా, ఈ ట్వీట్లు, ఈ ఫోటోలు, ఈ పొగడ్తలు, ఇదంతా అబద్ధం. ఇంటికి వెళ్ళావని వాస్తవానికి వెళ్ళిపో. నేను రోజు ఇంటికి వెళ్ళి నా షాద్నగర్ కోళ్ల ఫారం గుర్తించుకుంటా, లేకపోతే వీళ్ళు మన బతకనేరు. ఇక్కడ ఈ మాఫియా మన బతకనేదు. ఈ మాఫియాకి దూరంగా ఉండాలంటే మనం బేస్ మీద ఉండాలి. తప్పకుండా ఎవడు బాగుంటే అబ్బబ్బబ్బబ్బ ఎంత పొడుగుందా అనేది అంటారు. నువ్వు నమ్మకో.
నేను 5 అడుగుల హైటే ఉన్నాను, నేను మంచి నటుణ్ణి, నేను చంద్రమోహన్ లాగా ఉండాలి అనుకో. ఒకటి గుర్తుపెట్టుకో, నాకు ఒకటి గుర్తు బాగా. మెగాస్టార్ చిరంజీవి గారికి 1 ఇయర్ గ్యాప్ వచ్చింది. శ్రీకాంత్ అనే సినిమా పెళ్లి సందడి తీసాడు అరవింద్ గారు, ఇండస్ట్రీ ఇటు కొట్టారు. అబ్బా శ్రీకాంత్ అని అయిపోయాడు ఇక అది ఇది అన్నారు. ఒక స్టార్ను మనం ఏం చేయలేం, ఎవరో ఒక 100 కోట్లకు మెగాస్టార్ పుడతాడు. అట్లాంటి టచ్లో నువ్వు స్టారుగా, నువ్వు మంచి నటుడివి, నువ్వు మంచి నటుడిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్ను విష్ చేస్తున్నాను, నిన్ను ఆశీర్వదిస్తున్నాను, నేను హెచ్చరిస్తున్నాను. ఈ పొగడతలో నమ్మకో. రౌడీ షర్ట్ ఇచ్చాడు, మహేష్ బాబు ట్వీట్ వేశాడు, బండ్లా గణేష్ అయ్యేశాడు, ఇవన్నీ అబద్ధాలు. ఇది నిన్ను బ్లెస్ చేయడానికి, నీకు విషయం చెప్పడానికి చేస్తారు. ఇది ఈ రోజే, ఇంకో ఫ్రైడే ఇంకో మోడీ వస్తాడు, ఇంకో ఫ్రైడే ఇంకొకటి వస్తాడు. ప్రతిదానికి ప్రిపేర్ అయ్యిండు. ఎప్పుడు జాగ్రత్తగా ఉండు. దయచేసి దురలవాట్లు చేసుకోకు, మాట్లాడుకో, దురలవాట్లు చేసుకోకు. ఎవరిని నమ్మకు, నమ్మినట్టు ఉండు, వాస్తవంగా బతుకు, అద్భుతంగా కథలు చేసుకో, నటుడిగా పేరు తెచ్చుకో. మీ అమ్మ నాన్న తలెత్తుకునే తిరిగే విధంగా, నీ బంధువులందరూ మౌళి మా ఫ్రెండ్ అని చెప్పుకునే విధంగా, ఇండస్ట్రీ అంతా నిన్ను చూసి ఆనందపడే విధంగా మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటూ, నన్ను ఈ ఫంక్షన్ తీసుకురావడానికి కారణమైన మిత్రుడు బన్నీవాసు, వంశీ నందిపాటికి, ఈటీవీ వినివారందరికీ కృతజ్ఞతలు తెలియ